హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ 8 o'clock అండ్ చాలా రోజుల తర్వాత అలారం స్నూజ్ చేసి అంటే ఆపేసి 8 o'clock వరకు పడుకున్నాను అనమాట. బికాజ్ ఐ వాంటెడ్ టు రియలీ స్పెండ్ దిస్ లాంగ్ వీకెండ్. ఇక్కడ పెట్టే ఓకే ఆడుకోండి. అలాగే అన్న ఓకే, దిస్ వీకెండ్ మై 3 roses ఆర్ ఎట్ హోమ్. 3 roses అంటే మా అన్నయ్య 2 పిల్లలు అండ్ మా లిక్షిత. సో అను, ఐషు, లిచ్చు ముగ్గురు ఇంట్లో ఉన్నారనమాట. వీ రియలీ వాంటెడ్ టు స్పెండ్ ఎ వెరీ గుడ్ టైమ్ విత్ దెమ్. సో డేని కొంచెం లీజర్గా హ్యాపీగా స్పెండ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఐ ఆమ్ ఇన్ ద కిచెన్ టు డూ ద రెగ్యులర్ హౌస్ చోర్స్. ఓకే, నేను లాస్ట్ టైం ఇలా ఇల్లు మాప్ కొడుతున్నప్పుడు ఇలా లిక్విడ్తో పాటు గల్లుప్పు కూడా వేసి క్లీన్ చేసుకోవాలి అని చెప్పాను కదా. దానికి ఉన్న బెనిఫిట్స్ కూడా చెప్పాను. అందులో మన ఫాలోవర్లో ఒకళ్ళు అడిగారు, అదేంటి మంగళవారం శుక్రవారం వేయాలి అంటారు, మీరేమో వేసుకోకూడదు అంటున్నారని. సో నేను ఏదన్నా తప్పుగా విన్నానా ఆర్ తప్పుగా చెప్పానా అని చెప్పి నేను డబల్ చెక్ చేసుకున్నాను అనమాట. నో, ఐ వాజ్ రైట్. నేను అత్తమ్మని కూడా కనుక్కున్నాను, మంగళవారం శుక్రవారం వేసుకోకూడదు. బికాజ్ ఉప్పు అనేది లక్ష్మి కళ సంథింగ్ ఏదో చెప్పారు. సో దాన్ని మంగళవారం శుక్రవారం వేసుకోకుండా శనివారం అయితే ఖచ్చితంగా వేసుకుని తుడవాలి, రుణ బాధలు తగ్గుతాయి, మిగిలిన అన్ని డేస్ కూడా వేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో ఐ థింక్ ఐఎమ్ క్లియర్ ఆన్ దిస్ పార్ట్. So it took me an hour to clean the whole house anamata, and as usual post cleaning ritual. అండ్ పోస్ట్ క్లీనింగ్ వీఆర్ సెట్టింగ్ ద బెడ్ ఆన్ ద ఫ్లోర్ అనమాట. ఇది ఎక్స్ట్రా బెడ్. సో ఫ్లోర్ మీద వేసేసి ఉంచితే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ కిడ్స్ టు స్లీప్, ప్లే అరౌండ్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద రూమ్ ఫర్ ద నెక్స్ట్ 2 days. అండ్ ద స్నేక్ పీక్ ఇన్ టు ద క్లీన్ హౌస్. అండ్ అఫ్ కోర్స్ లిక్షిత రూమ్ అయితే మెస్సీనే ఉంటుంది బికాస్ దే గోన్ ప్లే అలాట్ ఇన్ దట్ రూమ్. ఐషుకొకటి, లిచ్చుకొకటి, అనుకొకటి. మేక్ ఇట్ ఫాస్ట్, నానిపోద్దు. మేక్ ఇట్ ఫాస్ట్. సమ్ టైమ్స్ ఇట్ ఫీల్స్ టైమ్ జస్ట్ ఫ్లైస్ అని కదా. ఎందుకంటే మా ఆరాధ్యకి ఇప్పుడు ఆల్మోస్ట్ 8 years old. నేను దాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నేనే స్నానం చేయించి అన్నీ చేయించి పెంచాను అనమాట. నా ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు దాన్ని చూస్తే ఏంటి ఇంత పెద్దగా అయిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది. బికాస్ షీ కెన్ డూ all the things on her own anamata, and she's also happy to help their little ones like Anuki gani Lichu gani. She likes to take care of them, feed them, dress them and all.
Okay, anyway, I am here in the kitchen. Meanwhile, the kids taking shower to make some breakfast for them. And for today's breakfast, I am going to make palli chutney with appam anmata. And they are back from the shower. And follow this ritual every day. Good job. So now the biggest task begins. I have to dress them up anmata. Aradhya can do everything on her own, but Likshita and Anu are like choosy in dresses also. Naku ide kavali, ade kavali ani cheppi. It's really hard to convince them. సో నాకు డైరెక్ట్గా చాలామంది డిఎం చేశారనమాట ఈ ఆపం రెసిపీ కంప్లీట్గా పెట్టమని చెప్పి, అంటే ఎంత మెజర్మెంట్స్తో పిండి రుబ్బాలి అని. యాక్చువల్గా మేము 2 వెరైటీస్ వేసుకుంటాం. ఒకటి పెరుగట్లు అని ఆపంలాగా వేస్తాము, ఇంకొకటి వచ్చేసి కోకోనట్ లైక్ కొబ్బరితో పాలు తీసి దాంతో కూడా చేస్తామన్నమాట. అండ్ ఇప్పుడు నేను వేస్తున్నవి కొబ్బరితో. సో నెక్స్ట్ టైం నేను ఇది వేసినప్పుడు రైట్ మెజర్మెంట్స్తో ప్రపోర్షన్స్తో ఎలా చేయాలి ఏంటి బ్యాటర్ అని చెప్పి చూపిస్తాను. ఫర్ నౌ ఐఎమ్ సో సారీ బికాజ్ నేను మర్చిపోయాను అనమాట ఇది అత్తమ్మ నాన్ పోసేటప్పుడు షూట్ చేయడం. బెడ్రూమ్లోనా ఇంకా వేస్తాము. తినండి. టీవీ పెట్టాలా? And my kids get super excited to feed the fishes. I don't know why. Post breakfast we are in the kitchen to make some lunch anamata. Koncham quick ga lunch prepare cheseddamu ani cheppi. And for the lunch menu today we are going to make sambar, aloo fry, brown rice, and also I am thinking to make kurkure bendi. So for the vegetables I am going to chop all the vegetables that are required like radish, carrot, sorakai, tomatoes, onions, aloo, bendakai, all the things anamata. Mem sambar lo ekku mukkale esi pedtamo so that the veggies intake ekku avutundi ani cheppi. ఫ్రిడ్జ్లో కోయ్ అను కోయ్. And I prefer to steam the vegetables rather pressure cook them. And all the veggies waste goes to my plants. First aloo fry to start చేస్తున్నాను and continue with the rest. అండ్ పప్పు బాయిల్ చేసేసాను కదా, అందులో వాటర్ ఎక్కువ పోయడం వల్ల మెత్తగా ఉడికిపోయింది అనమాట. కొంచెం హాట్ వాటర్ వేసి పప్పు తీస్తున్నాను. అండ్ ముద్దపప్పు ఆవకాయ ఈజ్ మోహన్స్ మోస్ట్ ఫేవరెట్ డిష్.
అండ్ ఐఎమ్ కటింగ్ ద బెండి ఫర్ కుర్కురే బెండి. సో బెండకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట, రౌండ్గా కంటే. సో నేను వీటిని యాక్చువల్గా షాలో ఫ్రై చేస్తున్నాను, డీప్ ఫ్రై చేయట్లేదు. అండ్ ఫర్ ద బెండి ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి. కావాలనుకున్న వాళ్ళు శనగపిండి కూడా వేసుకోవచ్చు. నాకు శనగపిండి ఎక్కువగా ఇష్టం ఉండదు అనమాట, సో నేను స్కిప్ చేశాను. అండ్ రుచికి సరిపోయేంత సాల్ట్ అండ్ ఆల్సో కారం. మసాలా పౌడర్ ఉంటే మసాలా పౌడర్ వేసుకోవచ్చు, చాట్ ఆర్ మ్యాగీ మసాలా, వాట్ ఎవర్ యూ ప్రిఫర్. అండ్ కొరియాండర్ లీవ్స్. అండ్ ఈ బెండకాయలు కాసేపు ఆరబెట్టాలన్నమాట, సో దట్ క్రిస్పీగా తొందరగా అయిపోతాయి. తడి మీద వేస్తే తొందరగా అంటే ఆ జిగురు అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ వాటర్ స్ప్రింకిల్ చేస్తూ మొత్తం అంతా ఇలా కలుపుకొని షాలో ఫ్రై చేస్తున్నాను. ఇష్టం ఉన్నోళ్ళు ఇంకొంచెం పిండి వేసుకుని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. వీళ్ళని రోజెస్ అంటూ ఉంటాను కానీ వీళ్ళు యాక్చువల్గా మంకీస్ అనమాట. లుక్ ఎట్ దట్ త్రో అండ్ లుక్ ఎట్ దేర్ ఫేసెస్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బాటిల్, వాళ్ళు కూర్చునేది ఏంటి, తినేది ఏంటి. కిడ్స్ ఆర్ రియలీ సో ఫనీ. అండ్ ఆల్మోస్ట్ డన్. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయలు, కొంచెం జీరా పౌడర్ అండ్ కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేస్తాను అనమాట. సో అది చాలా డెలిషియస్గా టేస్ట్ చేస్తుంది. అండ్ పోస్ట్ దట్ ఐ టుక్ షవర్ అండ్ వీ హ్యాడ్ అ గ్రేట్ లంచ్ అండ్ అ గుడ్ టైమ్. And here is the lunch plate for the Saturday veg meal anamata. This is called meal. So brown rice with aloo fry, kurkure bendi, mudda pappu, ఆవకాయ, సొరకాయ పచ్చడి, గోంగూర పచ్చడి. అండ్ మోహన్ లవ్స్ దిస్ ముద్దపప్పు ఆవకాయ సో మచ్. అండ్ నెయ్యి, పెరుగు. అండ్ వీ ఆల్సో హ్యావ్ సాంబార్ అండ్ అప్పడాలు. That's it. So that's all for this video. See you all in the next video really very soon. Thanks for watching till the end. Ee video intartho samaptam. Bye bye. See you all on the next video really very soon. Bua. Ayyo, abba. Iddaru hug cheskondi manchiga. Isari without pillows. Bale. Itra. ఏం స్వీట్ అంత అంటే